ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కవితకు రాజకీయ సమాధి కట్టింది బీజేపీనేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే ప్రజలు వారిని ఓడించి బీజేపీని గెలిపించారని అన్నారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు, లక్షల కోట్ల రూపాయల ఆస్తుల వేలంతో భూదందాల మీద, ఆస్తుల పంపకం పెంపకం మీద మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని స్పష్టమైతా ఉన్నది. ఉప ముఖ్యమంత్రి నిక్కార్సుగా సిగ్గు లేకుండా హిల్ట్ పాలసీ అమలు చేస్తాం 6 నెలల లోపల, ఎవరేమైనా మేము మాత్రం పూర్తిగా అమలు చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ తెగనమ్ముకుంటామని చెప్పేసి చెప్తున్నారంటే పూర్తిగా వీళ్ళు కేవలం ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పల్ని పెంచుకోవడం కోసం మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఆర్టీసీ సిబ్బంది సమ్మెను అనౌన్స్ చేస్తే ఒక నిండు ప్రాణం శంకర్ గౌడ్ అనే వ్యక్తి నిన్న ఆత్మాహుతి చేసుకుని చనిపోతే, ఇంకొక వ్యక్తి లింగారెడ్డి అనే వ్యక్తి చావు బతుకులతో పోరాటం చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్టుగా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఒక క్రీడాకారుడు ఈ రాష్ట్రానికి చెందినవాడని చెప్పేసి ఆయనకు ₹1 కోటి నజరానా ఇస్తారు, హైదరాబాద్ లో ప్లాట్ ఇస్తారు, డిఎస్పీ ఉద్యోగం ఇస్తారు. తెలంగాణలో పిట్టల దొర అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఐడియా ఉందా? ఆంధ్రాకి వస్తే తుపాకీ రాముడు అంట, కట్టె తుపాకీ పెట్టుకొని చినిపోయిన కోట్ వేసుకొని లూజ్ ప్యాంట్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది క్యారెక్టర్. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము, ఊర్లలో నాటకాలు చేస్తూ ఉంటారు. సో ఇప్పటి నుంచి ఏళ్ళటి నుంచి మీరు ఇప్పటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూసారు తెలంగాణలో, ఏళ్ళకి వెళ్ళి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు, ఇప్పటి వరకు చూడలేదు. ఆ బీజేపీ ఒడగొట్టింది ఆమెని, పాపం ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది, మరి ఆమె బాధ ఆమెకు ఉంటుంది కదా. ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్ పోయినట్టు లేదు, పేరు కూడా టీఆర్ఎస్ పెట్టుకున్నది, ఇంకా హ్యాంగ్ ఓవర్లే బతుకున్నట్టుంది. బీజేపీ సపోర్ట్ లేకుండా రాష్ట్రమైందా? ఇండియా పాకిస్తాను విభజనలో చాలా అతలాకుతలమైంది, 10,000 మంది చనిపోయిన అనవసరంగా. ఇక్కడ కూడా 2009లో స్టేట్మెంట్ ఇచ్చి వెనక్కి తీసుకొని భగ్గుమన్న తెలంగాణలో 100 మంది 9 నుంచి 14 మధ్యలో చనిపోయినరు. తెలంగాణ ఆస్తులు ఒకటొకటిగా తెగనమ్మేటువంటి వేల కోట్ల రూపాయల ఆస్తులు, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు